ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. శ్రేష్టమైన సమయంలో కీర్తనల గ్రంథము 55వ కీర్తన 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. కీర్తనల గ్రంథము 55వ కీర్తన దావీదు మహారాజు రాశారండి. దావీదు జీవితం అంతా ప్రార్థనతో ముడిపడి ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దావీదు బాల్య దశ నుంచి కూడా ఎంతో ప్రార్థనాపరుడుగా పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వాక్యపు కట్టడల ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం తన జీవితాన్ని నిర్మించుకున్నవాడు దావీదు. నేను దేవునికి మొర్రపెట్టుకొందును, ఆయన అంటున్నాడు యెహోవా నన్ను రక్షించును. అంటే దేవుని బిడ్డలారా, అందుకే పెద్ద పెద్ద భక్తులందరూ కూడా మీ జీవితాల్లో మీరెంత గొప్పగా ఎదగడానికి, లేదంటే మీ జీవితంలో మీరెంత సేవ చేయడానికి, లేదంటే మీ జీవితంలో ఎన్ని సంఘాలు కట్టడానికి, మీ జీవితంలో ఎన్ని ఆత్మలు రక్షించడానికి కారణం ఏంటని చాలామంది భక్తులను అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం ఒకటేనండి. వారు ఏం చెప్పారంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నిజమేనండి, ప్రార్థన లేని క్రైస్తవుడు డెడ్ బాడీతో సమానం అండి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటామో అంత ఎక్కువగా మనం దేవునికి సన్నిహితంగా ఉన్నామనేది అర్థమండి. ఎందుకంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ఎక్కడ సమస్య రాదండి. ప్రార్థన అనే అంశానికి వచ్చేసరికి ఏదో ఒక రకంగా మన ప్రార్థనకు అంతరాయాలు కలుగుతూ ఉంటాయి. ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం అండి. మనం ఎప్పుడైతే ప్రార్థించడానికి మోకరిల్లుతామో ఖచ్చితంగా మనం దేవునితో మాట్లాడగలం. ఇంకోటి తెలుసండి, మనం ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు మనల్ని సరిచేస్తూ, ఇంకా చెప్పాలంటే మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకమై పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసే ఆ పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ప్రార్థన ఎట్టి శ్రమనైనా, ప్రార్థన ఎట్టి గాయమునైనా, ప్రార్థన ఎట్టి అవమానాన్నైనా సహించగలిగే శక్తిని ప్రార్థన మనకు అనుగ్రహిస్తుందండి. దేవుని బిడ్డలారా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా పాత నిబంధన భక్తులు అవ్వచ్చు, ఆది అపోస్తులు అవ్వచ్చు, ఇంకా చెప్పాలంటే మిషనరీస్ అవ్వచ్చు, ఈ యొక్క లోకంలో గొప్ప గొప్ప పరిచర్య చేసిన వాళ్ళందరూ కూడా వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు చూడడానికి కారణం ప్రార్థన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇంకనూ చీకటి ఉండగానే పెందల కడనే లేచి కొండ ప్రాంతములకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారంట. అలాగే సాయంకాలమున ఆయన కొండ ప్రాంతములకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకునేవారండి. కాబట్టి ప్రార్థనా శక్తి అది గొప్పదండి. ఈ రోజుల్లో చాలామంది శోధనలో పడిపోవడానికి, చాలామంది పాపంలో పడిపోవడానికి, చాలామంది బలహీనులైపోవడానికి, ఇంకా చెప్పాలంటే చాలామంది తమకొచ్చిన సమస్యలను ఎదుర్కోపోవడానికి కారణం ఏంటో తెలుసండి. వారిలో ప్రార్థనా శక్తి లేదు కాబట్టే వారు వస్తున్న ప్రతి శోధనను వారు ఎదుర్కోలేకపోతున్నారు. ఓ క్రైస్తవుడా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియక్క, నువ్వు వేకువని లేచి ప్రార్థన చేస్తున్నావా? నీ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనకు నువ్వు సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? సాయంకాల సమయం ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థనకు అసలు సమయాన్ని ఎంత ఇవ్వగలుగుతున్నావు? ఒకసారి పరిశీలన చేసుకునండి. ఎందుకు శోధనలు వస్తున్నాయి? ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి? ఎందుకు భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయంటే ఇదిగో ప్రార్థన అనే కంచె లేకపోవడం వల్లే. దావీదు అంటున్నాడు, నేను దేవునికి మొర్రపెట్టుకొందును, ఆయన నన్ను రక్షించును. ఖచ్చితంగా మన మొరలైన ఆలకించే దేవుడు కాబట్టి ప్రార్థనకు సమయాన్ని ఇద్దాం. ప్రార్థనా పరులుగా, ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా యోధులుగా తయారవుదాం. అట్టి ప్రార్థనాత్మను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. నీ బిడ్డలైన వారిని ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. కీర్తనకారుడైన దావీదు సెలవిస్తున్నాడు, నేను దేవునికి మొరపెట్టుకొందును, ఆయన నన్ను రక్షించునంటున్నాడయ్యా. నిజమే ప్రభా, ఎంతమంది అయితే ఆయన ప్రార్థన లేమితో ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ప్రార్థన లేని స్థితిలో ఉన్నారు, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడా వారిని ప్రార్థనాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని,
అయా ప్రార్థన విజయాన్ని ఇస్తుందని, ప్రార్థన మాకున్న సమస్తమైన సమస్యల నుంచి విడుదల కలిగిస్తుందని మేము వాక్యం ద్వారా వింటున్నామయ్యా. దావీదు అయా ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళేవాడు, మీరు ఆ పని చేయమంటే చేసేవాడు, లేదంటే దావీదు మౌనంగా ఉండేవాడయ్యా. అదేవిధంగా మేము ప్రార్థనా పరులుగా, ప్రార్థనా వీరులుగా ఏ సమస్య వచ్చినా నా తండ్రి ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను మేము ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రతి ఉదయకాల సమయమున, సాయంకాల సమయమున, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అయా ప్రార్థనలో గడిపే కృపను మాకు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను, ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి, అప్పుల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి, చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, యవనస్తులను మార్చండి తండ్రి. ఎంతోమంది డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారయ్యా, ఆయా డ్రగ్స్ నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తుంది ఈరోజు ఎవరైతే పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రత్యేకంగా దేవ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూశారో వారందరిని దీవించమని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ప్రభు, మా నాయకులను అందరినీ మీరు దీవెనకరంగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.